బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్లో జరిగిన మొదటి టెస్టులో ఆస్ట్రేలియాను 295 పరుగుల తేడాతో ఓడించి 5 టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లడంతో పాటు డబ్ల్యూటీసీ టేబుల్లో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్ ను కనీసం 4-0 తేడాతో దక్కించుకోవాలి. ఈ మ్యాచ్ కు ముందు ఆస్ట్రేలియా 62.50%, భారత్ 58.30%తో తొలి 2 స్థానాల్లో ఉండేవి. ఒక్క టెస్టులో లెక్కలు తలకిందులయ్యాయి. గత 2 పర్యాయాలు ఆస్ట్రేలియాలో సిరీస్ విజయాలు సాధించినప్పటికీ ఈసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆరంభమవుతుంటే భారత జట్టుపై పెద్దగా నమ్మకాలు లేవు. న్యూజిలాండ్ చేతిలో సొంత గడ్డపై 0-3తో వైట్ వాష్ కు గురి కావడం ఆత్మవిశ్వాసం ఎంతగా దెబ్బతిందో చెప్పాల్సిన పని లేదు. దీనికి తోడు తొలి టెస్టుకు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ కూడా దూరం కావడంతో అతి తక్కువ అంచనాల మధ్య సిరీస్ ను ఆరంభించింది భారత్. కానీ తొలి రోజు మధ్యాహ్నం తర్వాత అద్భుతమే జరిగింది. కంగారు పేసర్లను మించి రెచ్చిపోయిన బుమ్రా ఆతిథ్య జట్టును కుదేలు చేశాడు. ఆ దెబ్బతో ఇక కంగారులు కోలుకోలేకపోయారు. ఈ విజయంతో జట్టు గాల్లో తేలిపోతుందనడంలో సందేహం లేదు గానీ త్వరగా నేల మీదకు వచ్చేయాల్సిందే. ఈ ఓటమి తర్వాత కంగారులు పుంజుకోవడానికి బలంగా ప్రయత్నిస్తుండడంలో సందేహం లేదు. గత సిరీస్ లో తొలి మ్యాచ్ లో చిత్తుగా ఓడాక భారత్ గొప్పగా పుంజుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఆస్ట్రేలియా కూడా పుంజుకునే అవకాశాలు ఉంటాయి. అందుకే టీమిండియా పదునైన వ్యూహాలతో తదుపరి మ్యాచ్ లో కూడా బరిలోకి దిగాల్సిన అవసరం ఉంది. తొలి మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ గైర్ హాజరులో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ గా జట్టును ముందుండి నడిపించాడు. దీంతో అటు బౌలర్ గానే కాకుండా కెప్టెన్ గాను పెర్త్లో అద్భుత విజయం సాధించేలా తన వ్యూహాలు రచించాడు. ఇక రెండో టెస్ట్ పింక్ బాల్ తో అడిలైడ్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చాడు. ప్రస్తుతం అతను నెట్స్ లో జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరిగిన తొలి టెస్టులో కెప్టెన్ గా జస్ప్రీత్ బుమ్రా సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇక ఇప్పుడు రోహిత్ శర్మ రెండో టెస్టు నుంచి ఎలా నడిపిస్తాడో టీమ్ ను ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే అడిలైడ్ లో జరిగే డే నైట్ టెస్ట్ మ్యాచ్ ఈ సిరీస్ లో చాలా ఇంపార్టెంట్. పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియాకు మంచి రికార్డు ఉంది. అందుకే నెట్స్ లో రోహిత్ శర్మ పింక్ బాల్ తో ప్రాక్టీస్ చేస్తున్నాడు. మొత్తానికి పింక్ బాల్ టెస్టులో అటు ప్లేయర్ గా ఇటు జట్టును విజయంతో ముందుకు నడిపిస్తాడా లేక న్యూజిలాండ్ తో జరిగిన ఓటములను కంటిన్యూ చేస్తాడా అనేది అందరి కళ్ళు రోహిత్ శర్మ పైనే ఉండనున్నాయి.